దేవునికి తిరుగుబాటు చేశారు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేక వారు అరణ్యంలోనే చచ్చారు. వారి శవములు అరణ్యంలో రాలిపోయినాయి. ఎందుకు తెలుసా? దేవునికి వారి ఇష్టమే, కానీ వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అన్ని మతాల వారిని, అన్ని జాతుల వారిని, నల్లోలను తెల్లోలను ఏ భేదం లేకుండా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ మనుషులే దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. మనము దేవునికి ఇష్టలుగా సోకాళ్ళు క్రైస్తవులు అనబడిన వారు కూడా ఈనాడు ఎవరైనా క్రైస్తవులను చెప్తున్నాం, కానీ దేవునికి ఇష్టంగా మనం ఉండలేకపోతున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటాడు, ఎవరంటే దేవునికి ఇష్టలు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యము. నీలో విశ్వాసము లేకుండా ఈరోజు యేసుప్రభులో విశ్వాసం ఉంచుతావు, రేపు దీంట్లో విశ్వాసం వెలు పెడతావు. నీ విశ్వాసం స్థిరముగా లేదు. ఒక్క యేసుక్రీస్తు నుండే నీకు విశ్వాసం ఉందా? నిజమైన నిశ్చయత, రక్షణ నిశ్చయతతో నేను ఈ ప్రభువుని నమ్ముతానని చెప్పి కష్టమైన, నష్టమైన, చావైన, బ్రతికైనా ఈయనలోనే ఉంటానని చెప్పి నువ్వు నిశ్చయం చేసుకుంటున్నావా? అలా ఉండడం లేదు. మనం క్రైస్తవులే అన్ని ఆచారాలు పాటిస్తున్నాం, క్రైస్తవులే అవి ఇవి చూస్తున్నాం, ఇంకా ఆ లెక్కలు ఈ లెక్కలు చూస్తున్నాం. ఆ ముహూర్తం, ఆ తిథి నక్షత్రం, ఆ శకునం, ఈ మంత్రం, ఈ తంత్రం అని చేస్తున్నాం. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం, అని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాం. సోకాల్డ్ ఇశ్రాయేలీలు, దేవుని చేత నియమించబడిన దేవుని ప్రజలుగా చెప్పబడినట్టు ఇశ్రాయేలీలు, వాళ్ళు దేవుని చిత్తాన్ని గ్రహించలేక, దేవుని చిత్తాన్ని వారు అనుసరించలేక, దేవునికి ఇష్టలుగా ఉండలేక వారు నశించిపోయారు. అయితే దేవుడు వారికి గొప్ప అనుభవాలు ఇచ్చాడండి. దాదాపు 6 అనుభవాలు దేవుడు వారికి ఇచ్చాడు. ఎంతగా దేవుణ్ణి విసిగించారో వాళ్ళు, ఎంతగా దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఆయనను అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం బట్టి, తన భక్తుడైన అబ్రహామును బట్టి ఇశ్రాయేలును దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. గొప్ప గొప్ప అనుభవాలు వారు అరణ్యంలో ఉండగానే ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో దేవుడు వారికి 6 అనుభవాలు ఇచ్చాడు. చెప్పాలంటే 7వ అనుభవము చావు. 6 అనుభవాలు గొప్పవే, గొప్ప గొప్ప అనుభవాలు దేవుడు ఇచ్చాడు. 7వ అనుభవం ఏంటంటే ఆ 6 అనుభవాలు కూడా చేస్తూనే అందులో వారు ఫెయిల్ అయిపోయారు, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అందుకనే దేవుడు వారిని చంపాడు. ఎవడైనా తన పిల్లలను తను చంపుకుంటాడా? మన పిల్లల్ని మనం చంపుకుంటామా? దేవునికి మనం చావటం ఇష్టం లేదు, మనం బ్రతకాలనే దేవునికి ఇష్టం. కానీ ఇశ్రాయేలీయులు అరణ్యంలోనే సంహరింపబడ్డారు. అరణ్యంలో నశించిపోయారు. ఓ తరమంతా, ఓ జాతి నశించిపోయింది. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మొదటి అనుభవం ఏంటంటే మేఘము. మొదటి అనుభవం ఏంటండి? వారు ఐగుప్తు నుంచి దాటగానే సముద్రం ఎదురైంది. అయితే దేవుడు వారికి మేఘముగా ఉన్నాడు. మేఘం ఎక్కడ ఉంటుందండి? భూమి మీద ఉంటుందా? మేఘం పైన ఉంటుంది. మేఘం ఎందుకంటే వారికి ఎండ తగలకుండా, వారి ప్రయాణమంతట్లో 40 సంవత్సరాలు వారు పాపం చేస్తుండగానే, వారు అతిక్రమం చేస్తుండగానే, వారు మాంసప్రియులు, అరణ్యంలో మాంసాలు వండుకొని దేవుని మేఘము వారి పైన ఉండగా వారు మాంసానికి ఇష్టపడి వారి నాలుకలు చప్పబడిపోయినవి. మాకు కీరకాయలు, దోసకాయలు, చేపలు, మాంసం కావాలని చెప్పి దేవుని విసిగిస్తూ దేవుని నాయకత్వానికి తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు వారికి అన్నీ ఇచ్చాడు. అయితే వారి మాంసం వారి కుండల మీద ఉడుకుతూ ఉండగానే, ఉడకకుండా అంత తాపత్రయంతో ఉడుకుతూ ఉండగానే, కుండలు దించకుండానే అందులోని మాంసాన్ని తింటుంటే వారి మాంసం వారి వాళ్ళ పనుల సందర్భంలో ఉండగానే వారు చచ్చి ఊరుకున్నారు. అంటే మాంసమునకు ఇచ్చిన మాంసాహారానికి ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యతను దేవునికి ఇవ్వలేకపోయారు వాళ్ళు. తినుట, త్రాగుట, నాట్యమాడుట. అక్కడ మంచి మాట ఉంది చూడండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చున్నారు, అంతేకాదు ఆడుటకు లేచారంట, నాట్యమాడారట. ఆ తిండిలోనే ఆ కడుపును నింపుకొని అందులో నాట్యమాడుతూ వచ్చారంట. వాళ్ళు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారు. అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. తినండి. ఎందుకు తినండి? బతకడం కోసం తినండి, తినడం కోసం బతకద్దు. అది తినాలి, ఇది తినాలి, ఆహారం నీకు ఇష్టమైన ఆహారం కోరుకోవడం తప్పు కాదు, కానీ దానిని తిండిపోతులుగా దేవునికి మహిమ లేకుండా తినటము చిత్తం కాదు. ఇశ్రాయేలీయులు తిండిని ఆశించారు. ఇశ్రాయేలీయులు
త్రాగుటకు అలవాటు పడ్డారు, వాళ్ళు నాట్యం ఆడారు. అందుకని వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మొదటిది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే మేఘము దేవుని కృపకు సాదృశ్యం. హల్లెలూయా. మేఘము కృపకు సాదృశ్యం. ఏదైనా మన దేవుని మేఘము మన మీద ఉన్నదని మనం నమ్మాలి. మేఘం వస్తే ఏమొస్తుంది? వర్షం వస్తుంది. వాక్యంలో కృపావర్షము, ఆత్మవర్షం అని ఉంది. ఏదైనా మన మీద ఏ మేఘం ఉంది? ఒక ప్రవక్త కాలంలో ఆ దేశమంతా 3 సంవత్సరాలు వర్షం లేదు, పశువులకు గడ్డి లేదు, మనుషులకు తిండి లేదు. ఏలియా ప్రవక్త ఆహాబు రాజు సింహాసనం నుండి, ఇదిగో రాజా, నీవు నీ భార్య పాపం చేస్తున్నారు ప్రజల చేత, నువ్వు పాపం చేసి నీ భార్య పాపం చేసి మీ ఇద్దరి పాపం చేత ఇశ్రాయేలు చేత పాపం చేపిస్తున్నారు కాబట్టి దేవుని కోపం ఈ దేశం మీదకి వచ్చింది. వర్షం పడదు, మంచు కూడా పడదు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షం కాదు, మంచు కూడా పడదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఏలియా వర్షం వస్తుందని చెప్పేదాకా వర్షం రాలేదు. ఒక చిన్న మేఘం కనపడింది. ఆహాబు ఏలియాని ఎదుర్కోవడానికి వచ్చాడు రథం మీద. ఏలియా ప్రవక్త చూశాడు, ఆగ మేఘంలోకి దేవుని మేఘము చిన్న హస్తం వల్ల వచ్చింది. చిన్న చేతంత హస్తం, చిన్న మేఘమే. అంతవరకు ఆ 3.5 సంవత్సరాలు వర్షం లేదు, మేఘము లేదు, నల్లటి నీలి ఆకాశమే ఉంది. ఏలియా గమనించాడు, ఇదిగో దేవుని హస్తం వచ్చేసింది. దేవుని హస్తము మేఘమంతా, చిన్న హస్తమంతా మేఘం వచ్చిందంటే ఆ మేఘం కమ్ముకొని ఆహాబు రాజు ఇంటికి కూడా పోకుండా రథం ఆగిపోయేటట్టుగా వర్షం కురిపించాడు దేవుడు. రాజు ఇంటికి పోవడానికి కూడా అవకాశం లేకుండా అంత పెద్ద వర్షం కురిపించాడు. ప్రవక్త మాట నెరవేరింది. ఈ దినమున నీ మీద, నీ ఇంటి మీద దేవుని హస్తమనే మేఘం ఉంది. ఆ మేఘం ఎంత వర్షం కురిపిస్తుందో తెలియదు. నోవహు కాలంలో 40 రాత్రింబగళ్ళు వర్షం పడితే కోట్ల మంది జనాలు, ఒక 8 మంది తప్ప అందరూ చచ్చారు. ఒక కుటుంబమే బ్రతికింది. ఓడలో ఎవరు ప్రవేశించారో ఆ కుటుంబం బ్రతికింది, కానీ అందరూ నశించిపోయారు. దేవుని వర్షము చంపగలదు, దేవుని వర్షము బ్రతికించగలదు. హల్లెలూయా. నీకు బ్రతికించే వర్షం కావాలా? చంపే వర్షం కావాలా? చంపే వర్షమేమో జలప్రళయం, సునామీ. బ్రతికించే వర్షము అది మేఘము కొంచెమే ఉండొచ్చు, కానీ పెద్ద వర్షము దేవుని కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చిన గొప్ప అనుభవాల్లో మొదటి అనుభవము మేఘము. చూడండి ఆ మాట, చూడండి. సహోదరులారా, 10వ అధ్యాయము 10వ వచనంలో ఉంది అన్నమాట. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. పౌలు భక్తుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, అదే తనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. ఈ దినమున నువ్వు మేఘం కింద ఉన్నావా? సూర్యుని కింద ఉన్నావా? సూర్యుడైనే, నిజ సూర్యుడైనే, కానీ మేఘం ఉంటే నీకు చల్లదనం ఉంటుంది. ఎండాకాలంలో మనం ఏం కోరుకుంటామండి? ఏసీ కోరుకుంటాం. ఎంత పేదవాడైనా ఈ రోజుల్లో ఏసీ పెట్టుకుంటాడు, కనీసం కూలర్ పెట్టుకుంటాడు. ఏమి లేకపోతే నాలంటాడు ఫ్యాన్ పెట్టుకుంటాడు. ఏమండి? చల్లదనం కోరుకుంటాం ఎండాకాలంలో. దేవుడు నిన్ను నన్ను కనికరించి ఆయన చిన్న హస్తమంతా, ఆయన హస్తమే మనకు మేఘము. హస్తమంత మేఘము నీ ఇంటి మీద ఉందేమో చూసుకో. దేవుని మేఘము క్రింద ఉంటే నీకు క్షేమము, నీకు భద్రత. ఆయన కృపావర్షము, ఆత్మవర్షం నీకు కుమ్మరించబడినప్పుడు ఆయన మేఘము చల్లదనం నీకు ఇస్తుంది. నీ ముఖం వాడిపోదు, నువ్వు కృంగిపోవు, కృషించిపోవు. ఏ పరిస్థితి ఏదైనా సరే, నీ చుట్టూ సాతానుడు చెలరేగి వాడి దూతలు నిన్ను బాధ పెడుతున్నప్పుడు, శత్రువు నీ మీద తిరుగుబాటు చేసినప్పుడు అవన్నీ నేనేం చేయలేవు. ఎందుకంటే దేవుని హస్తం అనే మేఘము నీ మీద ఉంది. ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన గొప్ప అనుభవము, మొట్టమొదటి అనుభవం ఏంటంటే, 6 అనుభవాలలో మొట్టమొదటి అనుభవం ఏంటంటే మేఘము. ప్రశ్నించుకో. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ ఆదివారమున దేవుని మందిరంలో నువ్వు ఉన్నావు. చాలామంది గ్రామాల్లో ఉన్నారు. దేవుని నమ్మిన వారి కుటుంబాల మీద, వారి జీవితాల మీద, లేక నీ మీద, నా మీద మేఘం ఉందా? మేఘం ఉందా?